హాయ్ ఫ్రెండ్స్, టుడే క్వశ్చన్ ఇది మిశ్రమానుపాతం. 8 మందికి 20 రోజులకు కావలసిన బియ్యము విల 480 రూపాయలు అయినా 12 మందికి 15 రోజులకు కావలసిన బియ్యము విల ఎంత? ఇది అనులోమానుపాతం కావచ్చు, విలోమానుపాతం కావచ్చు, మిశ్రమానుపాతం కావచ్చు. అన్నిటి ఉన్నప్పుడు మనకు షార్ట్ కట్. సో ఈ విధంగా మంది, రోజులు, బియ్యం విల రాసుకోవాలి. కావాల్సిన దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సిన బియ్యం విల కదా, ఇది పక్కన పెట్టి ఈ రెండు గమనించాలి. ఓకేనా? 20 రోజులకు కావలసిన బియ్యం విల 480 రూపాయలు. 15 రోజులకు కావలసిన బియ్యం విల 480 కంటే తగ్గుతుందా పెరుగుతుందా ఇది గమనించాలి. 20 రోజులకు 480 అయితే 15 రోజులకు బియ్యం విల తగ్గుతుంది. కాబట్టి ఇలా తక్కువ ఏది ఉంది, ఎక్కువ ఏది ఉంది? తక్కువ. తగ్గుతుంది కదా, తక్కువ బై ఎక్కువ. 15/20 ఇంటూ నెక్స్ట్ ఇది పక్కన పెట్టండి. 8 మందికి కావాల్సిన బియ్యం విల 480 రూపాయలు. 12 మందికి కావాల్సిన బియ్యం విల తగ్గుతుందా పెరుగుతుందా? 8 మందికి 480 రూపాయలు కదా, 12 మంది అంటే మంది పెరిగిర్రు, బియ్యం విల కూడా పెరుగుతుంది. ఇందులో పెరుగుతుంది అంటే ఎక్కువ అవుతుంది. ఇందులో ఎక్కువ విలువ ఏది? 12. 12/8 అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినటువంటి 480 వేసుకొని మనం సూక్ష్మీకరిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 8 ఎక్కం 8, 8 6ల 48, 0. ఓకే ఓకేనా? 20 ఎక్కం 20, 20 ముళ్ళ 60. మిగిలినటువంటి ఏమిటి? 15 ఇంటూ 12 ఇంటూ 3. 15 12ల అంటే 180 ఇంటూ 3 అంటే 540 రూపాయలు. 12 మందికి 15 రోజులకు కావాల్సిన బియ్యం విల ఎంత? 540 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా మీకు. 175 మంది పనివారు 36 రోజులలో 3150 మీటర్ల పొడవు గల కాలువను త్రవ్వగలరు. 3900 మీటర్ల పొడవు గల కాలువను 24 రోజులలో ఎంతమంది పనివారు త్రవ్వగలరు? ఈ విధంగా రాసుకొని చేసి ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్.